ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఆయన జడ్జ్మెంట్ ఇచ్చారంటే ఆయన ఒక చిన్న క్యూట్ స్మైల్ ఇస్తారు. ఆయన డాన్స్ పర్ఫార్మెన్స్లు కూడా అలాగే ఉంటాయి. ఆగే సమస్య లేదు. మీకు షోలు కొత్త కాదు, బట్ ఈ షోకి మీరు కొత్త. మీ షో మంచి టీఆర్పీ వస్తుంది, ఆటా షో. అంటే పర్ఫార్మెన్సెస్ అన్ని బాగున్నాయి. షో అంటే ఓంకార్ గారు ఆటా కూడా ఉంది ఎప్పుడో. అది ఆ ఆట వేరే, ఈ ఆట వేరే. నిహారిక గారు ఆవిడ విజన్ మీకు ఏమనిపించింది ఇప్పుడు ఈ షో? నిహారిక ఐ థింక్ షీఈస్ వెరీ గుడ్ ఇన్ జడ్జింగ్. అంటే తన వే ఆఫ్ నేను అబ్జర్వ్ చేస్తుంటాను కదా, తన జడ్జ్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఫెంటాస్టిక్ శశి మాస్టర్, సూపర్. నేను ఇన్ని షోస్ చేస్తున్నా, అందులో నాకు ది బెస్ట్ షో ఇది. సో ఇప్పుడున్న కంటెస్టెంట్స్కి ఏంటంటే లైమ్ లైట్లోకి రావడానికి మంచి షోస్ ఉన్నాయి ఇలాంటివి. డి ప్రోగ్రామ్ నేను చేసినప్పుడు నేను గెలిచాను. D3 యూట్యూబ్ లేదు, ఓన్లీ టీవీలో. ఆ టైంకి టెలికాస్ట్ టైంకి వెళ్ళి కూర్చొని దానికి కొంతమంది బయట ఉండేవాళ్ళు DVD రికార్డర్స్ అని. మీ అల్లు అర్జున్ గారిది ఈరోజు ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి చూసారా? అసలు క్రేజీ. ఈ మూవీ తర్వాత ఇంకా నెక్స్ట్ లిమిట్ ఏంటి అనేది దాని ఒక ఆ లెవెల్స్ సెట్ చేస్తున్న దాంట్లో. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఒక ఫేమస్ కొరియోగ్రాఫర్ ఉన్నారు. ఆయన స్మైల్కి అందరూ అభిమానులు అనమాట. ఆయన జడ్జ్మెంట్ ఇచ్చారంటే ఆయన ఒక చిన్న క్యూట్ స్మైల్ ఇస్తారు. ఆయన డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు కూడా అలాగే ఉంటాయి. మాస్ రగ్గుడు అలా కాకుండా మోస్ట్ స్టైలిష్గా చాలా బాడీ హీరోల బాడీ లాంగ్వేజ్ని అర్థం చేసుకుని వాళ్ళ గ్రేస్ని ఎలివేట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో రఘు మాస్టర్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. మాస్టర్ నమస్తే. హలో, బాగున్నారా మాస్టర్? సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మాస్టర్. మీ షో మళ్ళీ, మీకు షోలు కొత్త కాదు, బట్ ఈ షోకి మీరు కొత్త. మీ షో మంచి టీఆర్పీ వస్తుంది, ఆటా షో. అవునవును. అంటే పర్ఫార్మెన్సెస్ అన్ని బాగున్నాయి. షో ఇస్ కంప్లీట్, కంటెంట్ అంతా కూడా సూపర్. సో కంపేర్ టు డి, అంటే డి కూడా చాలా ఫేమస్, బాగా హిట్ అయిన షో. సో దాంతో కంపేర్ చేస్తే దీనిలో ఉన్న వేరియేషన్, దీనిలో ఉన్న డిఫరెన్స్ ఏం లేదు. నేను D3 అప్పుడు చేసినప్పటికీ ఫార్మాట్స్ చాలా మారుతూ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మోర్ దెన్ అంటే డాన్స్లో ఎంటర్టైన్మెంట్ కూడా యాడ్ అయింది ఇప్పుడు. అప్పుడు ఓన్లీ ఏంటంటే సీరియస్ నోట్లో ఓన్లీ డాన్స్ అండ్ జడ్జ్మెంట్ ఉండేది. ఇప్పుడు కొంచెం ఫన్ కూడా యాడ్ అయింది, దాంతో ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో ఇలాంటి షోల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీ కామెడీ టైమింగ్ కూడా ఏమైనా ఇంప్రూవ్ అవుతూ ఉందా మాస్టర్? ఆఫ్ కోర్స్. అదే అంటే రిలాక్స్డ్గా ఉంటుంది. అట్లాంటి యూనో సీరియస్గా ఉండకుండా ఒక చిన్న ఎంటర్టైన్మెంట్, అది మనకు మధ్య మధ్యలో రిలాక్సేషన్ ఇస్తూ ఉంటుంది. బాగుంటుంది, ఆడియన్స్కి కూడా బాగుంటుంది, మనకు బాగుంటుంది. ఈవెన్ అంటే ఓంకార్ గారు ఆట కూడా ఉంది ఎప్పుడో. అవి ఏంటంటే మనకు మొత్తం సీరియస్ నోట్లో ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకుంటూ చాలా సీరియస్ నోట్లో నడిచేది. ఇప్పుడు మొత్తం ఎంటర్టైన్మెంట్ చాలా ఆల్మోస్ట్ ఆట. అది ఆ ఆట వేరే, ఈ ఆట వేరే కంప్లీట్ గా. అంటే ఇది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ తో పాటు డాన్స్ కూడా అంతే ప్రొఫెషనల్ గా. సో నిహారిక గారు ఆవిడ విజన్ మీకు ఏమనిపించింది ఇప్పుడు ఈ షో? నిహారిక ఐ థింక్ షీఈస్ వెరీ గుడ్ ఇన్ జడ్జింగ్. అంటే తన వే ఆఫ్ నేను అబ్జర్వ్ చేస్తుంటాను కదా, తన జడ్జ్మెంట్ కూడా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ గా చెప్తుంది, చాలా డిప్లొమాటిక్ గా. ఎవరిని డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేస్తూనే తను పిక్ చేసే పాయింట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అండ్ తన జడ్జిమెంట్ సూపర్. సో యాక్చువల్లీ మీరు టెక్నికల్ జడ్జ్ హోల్, అంటే ఇంకా మెయిన్ అలా అని ఏముండదు టెక్నికల్ జడ్జ్ అని. ఇప్పుడు ఒకసారి వాళ్ళు చెప్పే పాయింట్స్ కూడా వ్యాలిడ్ పాయింట్స్. అన్నిసార్లు డాన్స్ గురించి చెప్తూ ఒకసారి మధ్య మధ్యలో కొన్ని అంటే కాస్ట్యూమ్ గురించో లేదంటే కాన్సెప్ట్ గురించో కూడా జడ్జ్ చేయొచ్చు దాంట్లో. అంటే డాన్స్ మాస్టర్ ఉంటే టెక్నికాలిటీసా అనేది ఒక 1 పాయింట్ ఎక్కువ ఉంటుంది కానీ, బట్ జడ్జింగ్ అనేది అందరికీ రాదు కదా. సో ఆ వర్షన్ని ఒక నలుగురు ఒక ఎపిసోడ్లో ప్లే చేస్తున్నారంటే ఆ నలుగురికి జడ్జ్మెంటింగ్ అది చాలా మొనాటనీ లేకుండా, వాళ్ళను అట్లానే నొప్పించకుండా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తూ అలా చెప్పడం అనేది ఒక ఆర్ట్ అది. సో అలాంటి దాంట్లో నిహారిక గారు సూపర్. షీఈస్ వెరీ గుడ్ ఇన్ జడ్జింగ్. ఈవెన్ రాధిక గారు విషయం, రాధిక గారు ఇంకా చెప్పాల్సిన పని. తన చిరంజీవి గారితో కలిసి చేసిన తన ఎక్స్పీరియన్స్ బట్టి, తనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి తను పర్ఫెక్ట్ గా ఎలా త్రో చేయాలి ఏంటి అనేది పర్ఫెక్ట్ తెలుసు. అది సో హోల్లీ ఇదంతా వింటుంటే బయట మీకు అయితే మంచి హ్యాపీగా అనిపిస్తుంది. వెరీ హ్యాపీ పార్టిసిపేట్, చాలా చాలా హ్యాపీ. నేను ఇన్ని షోస్ చేస్తున్నా, అందులో నాకు ది బెస్ట్ షో ఇది. చాలా బ్యూటిఫుల్ గా.
సో మోస్ట్లీ అందరికీ తెలిసింది ఏంటంటే ఉప్పెనంత ఈ ప్రేమకి మీది మీకు పెద్ద అది huge నా blockbuster అని debut తెలుసు. was, అది మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చింది అప్పుడు. బట్ మీకు పర్సనల్లీ మీరు చేసిన కొరియోగ్రఫీ అన్నిట్లో పర్సనల్లీ మోస్ట్ ఫేవరెట్ ఏంటండి? నాకు అట్లే లేదు, నాది అన్ని కూడా ఇప్పుడు హాయ్ నాన్న ఉంది, ఆ పాట మీకు తెలిసింది అనుకుంటా, ఏం పాట అది? సమయమా? సో ఇవన్నీ సూతింగ్ సాంగ్స్, అంటే మీరు లైఫ్ టైంలో మెలోడీస్ పెట్టుకొని చూస్తుంటే అదిరిపోతాయి. బాలబాబు గారు నా బంగారు కున ఆ సాంగ్, అంటే అట్లా వన్ ఆఫ్టర్ ద అదర్. ఇప్పుడు మనకు లక్కీ భాస్కర్ చూసిన అందులో సాంగ్స్, అంటే నాకు నా సాంగ్స్ అన్ని కూడా ప్యాటర్న్స్. మరి నేను స్టార్టింగ్లో డాన్స్ చేయలేదా అంటే డాన్స్ చేస్తూ, నాకు ఫస్ట్ ఆర్యా 2 ఏదైతే నాకు ఆ డెబ్యూ వచ్చిందో దాని బేస్ మీద ఇప్పుడు ఒకరొక దాంట్లో హిట్ అయ్యారంటే ఆబ్వియస్గా 2-3 అవకాశాలు కూడా అలానే ఉంటాయి. నాకు అది అతుకుపోయింది ఆ తర్వాత మిర్చి మూవీ రావడం. సో అట్లాంటి కైండ్ ఆఫ్ సాంగ్స్ మేబీ కమర్షియల్గా స్టార్టింగే ఇట్లా కొట్టకుండా స్లోగా సూతింగ్గా హిట్ అయ్యే సాంగ్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఆర్ హిట్స్ ఓన్లీ. సో 90% సాంగ్స్ ఆర్ హిట్స్. అలాంటి సాంగ్సే చేశారు. తెలియకుండా మీకు గీత గోవిందం కానీ, ఇప్పుడు మీకు గీత గోవిందం అంత పెద్ద హిట్స్ అవి కానీ, సో మీకు ఆ ఏంటిలో జస్ట్ ఆ గెస్చర్ తను ఫాలో అవుతున్నా అదే పెద్ద హిట్. అంటే అంత ఎరగబడి డాన్స్ చేయాల్సిన పని కూడా లేదు. సో అట్లాంటి సాంగ్స్ వల్ల ఏమైందంటే మనకు ఆ సూతింగ్గా ఉంటూ ఆ కమర్షియలైజ్. ఇప్పుడు ఒక సినిమా కమర్షియల్ పార్ట్ అంటే ఈ సినిమా దాటిన తర్వాత రెండో సినిమా వచ్చేసరికి ఇది మర్చిపోతారు, దానికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇది హిట్ అయిందంటే నెక్స్ట్. కానీ నేను చేసిన పాటలు అన్నీ కూడా బై లక్ ఏంటంటే ఆ టైంలో స్పాట్లో కాకుండా అవి లైఫ్ లాంగ్ ఉండిపోయే సాంగ్స్ లాగా ఉంటాయి. సో తెలియకుండా అంటే మీకు దీనిలో వెళ్ళారా మాస్టర్, లేదంటే పర్సనల్ చాయిస్ అని కంప్లీట్ ఏం లేదు. ఇప్పుడు నాకు ఫస్ట్ అవకాశం అల్లు అర్జున్ గారు ఇచ్చినప్పుడు, బిఫోరే నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేస్తున్నప్పుడే, సో తనకి నా డాన్స్ టాలెంట్ తెలుసు కాబట్టి ఒక సాంగ్ ఇచ్చాను. నేను అనేది ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఎక్కువగా మీరు చేసి మన చాయిస్ ఏం లేదు, మన చాయిస్ పర్టికులర్గా ఏమి ఉండదు. ఒక డైరెక్టర్ ఇందులో ఒక 3-4 పాటలు ఉన్నాయంటే, అరే ఈ 2 సాంగ్స్, ఈ మాంటేజ్ అండ్ డైరెక్టోరియల్ సాంగ్స్ ఇది రఘు మాస్టర్ కెన్ హ్యాండిల్, సో ఆయనతో వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతాం. సో మనం ఇదొద్దు ఆ పాట ఇవ్వమని మనము అడగలేము. డెఫినెట్గా మనకు వచ్చిన అవకాశంలో మనం ప్రూవ్ చేసుకుంటే వెళ్ళాలి. సో ఇదంతా చైన్ ఫాలో అవుతూ ఉంటుంది. ఒకరిని చూసి ఒక సాంగ్ హిట్ అయితే, అరే ఇట్లాంటి పాట ఉంటే రఘు మాస్టర్తో చేయించుకుందాం. సో మన సెలెక్షన్ ఏమి ఉండదు, మన లైఫ్ అనేది డిసైడ్ అయిపోయింది అట్లా, అంతే. సో ఈ రోజు మీరు ఈ స్థాయికి రావడానికి చాలా చాలా బ్యాక్గ్రౌండ్ లో చాలా స్ట్రగుల్ అయిన డేస్ ఉన్నాయి. స్ట్రగుల్ మీన్స్ కొరియోగ్రాఫర్ గా చేసి ఐ డోంట్ సే ఇట్ యాజ్ అ స్ట్రగుల్, ఎందుకంటే ఇట్స్ ప్రాసెస్. డాన్సర్ గా చేసాం, ఆ తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయ్యాం. అంటే దీంట్లో టాలెంట్ బాగుంటేనే ఎవరైనా మాస్టర్, అరే అవుట్ ఆఫ్ 100 అవుట్ ఆఫ్ 10 వీడికి ఒక టాలెంట్ ఎక్కువ ఉంది అందరికంటే కూడా అన్నప్పుడు అసిస్టెంట్గా పిలుస్తాం. సో మనం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పని ఏంటి, మాస్టర్ చెప్పింది మనము ఆర్టిస్ట్కి చేసి చూపించాలి యాజ్ ఏ హీరో లాగా. సో అలా దాంట్లో నేను నెగ్గాను. ఆ హీరోలు కూడా చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. అలానే అల్లు అర్జున్ గారు నాకు, ఏ రఘు సూపర్, అసలు నీది స్టైల్, సో కొరియోగ్రాఫర్ అయినప్పుడు నాకు చెప్పు, నేను డెబ్యూ ఇస్తాను అని అన్నారు. అట్లనే చేశారు ఆయన, మా ఇచ్చిన మాట ప్రకారం. సో అక్కడి నుంచి ఆ సాంగ్ నుంచి ఒకదాని తర్వాత ఒకటి ఇంకా మన హార్డ్ వర్క్ విల్ డిసైడ్, అంతే. అంటే హార్డ్ వర్క్ అంటే లైక్ ప్రాసెస్ అంతే. ఐ డోంట్ సే ఇట్ యాజ్ ఎ స్ట్రగుల్. బట్ పేషెన్స్ అప్పుడు ఉన్న వాళ్ళందరికీ పేషెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఉండాలి, అంతే, తప్పదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇదే కాదు, స్పోర్ట్స్లో కూడా మీకు అదే ఉంటుంది. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద గుడ్ టైం. ప్రతిరోజు ఆడేవాడు, క్రికెట్లో ఆడేవాడు ఆడుతూనే ఉంటాడు, కానీ షైన్ అయ్యేవాడు ఒకడే. సో అలా షైనింగ్ కోసం ట్రై చేయాలి తప్ప ఆట డైలీ జరుగుతూనే ఉంటుంది. ప్లేయింగ్ ఈజ్ ఆల్వేస్ ఆన్, బట్ షైన్ అనేది ఒక్కొక్క టైం ఒక్కొక్కరు డిసైడ్ అయి ఉంటుంది. లైక్ సచిన్ ఒక టైం, విరాట్ ఒక టైం, ధోని ఒక టైం. సో ఎవ్రీవేర్ ఇవన్నీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, అంటే అదర్ దెన్ స్టడీస్. ఈ అవుట్ ఆఫ్ 64 ఫైన్ ఆర్ట్స్లో ఇది మనది కూడా ఒకటి. సో ఇవన్నీ ఏంటంటే ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో మనం చేసుకుంటూ వెళ్తుంటే ఆ షైన్ అయ్యే పాయింట్కి ఎక్కడ రీచ్ అవుతాం అనేది అది మన రాత్రి కూడా రాసి పెట్టుండే. సో ఇప్పుడున్న కంటెస్టెంట్స్కి ఏంటంటే లైమ్ లైట్లోకి రావడానికి మంచి షోస్ ఉన్నాయి ఇలాంటివి. అవును, అప్పుడు మా టైంలో లేవు. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ కానీ మాట అప్పుడు యూట్యూబ్ కూడా లేదు. నా డి ప్రోగ్రామ్ నేను చేసినప్పుడు నేను గెలిచాను D3. సో అప్పుడు ప్రోగ్రామ్ ఇప్పుడు అంటే మొబైల్లో వచ్చేస్తుంది, ఆల్వేస్ ఉంటుంది. అప్పుడు యూట్యూబ్ లేదు, ఓన్లీ టీవీలో. ఆ టైంకి టెలికాస్ట్ టైంకి వెళ్ళి కూర్చొని దానికి కొంతమంది బయట ఉండేవాళ్ళు DVD రికార్డర్స్ అని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి భయ్యా ఈ టైంలో ఈ ప్రోగ్రామ్ రికార్డ్ చేయమా అంటే సీడీలో రికార్డ్ చేసి
డబ్బులు చార్జ్ చేసి ఇచ్చేవాళ్ళు. తర్వాత అది యూట్యూబ్లో అప్లోడ్ అయింది, అంటే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ యూట్యూబ్లో అప్లోడ్ అయింది. సో ఆ టైంలో ఏం లేదు, కానీ ఆ టైంలోనే అంత ఫేమస్ అయ్యామంటే వీ ఫీల్ లైక్ వెరీ జెన్యూన్. అంటే ఇప్పుడు టక్కని ఫేమస్ అయిపోవచ్చు, బట్ ఆ టైంలో మేము ఎక్కడికి వెళ్ళినా ఒక పబ్లిక్ వచ్చి మరి మీరు బాగా చేస్తారు, మీ మాటలు బాగుంటాయి, మీ జడ్జ్మెంట్ బాగుంటుంది అంటే నాట్ ఓన్లీ దే ఆర్ జడ్జింగ్ అవర్ జడ్జ్మెంట్ ఆర్ డాన్స్, దే ఆర్ జడ్జింగ్ అవర్ క్యారెక్టర్ ఆల్సో. మనం మాట్లాడే పద్ధతి ఏంటి వాటిని కూడా జడ్జ్ చేసే మనల్ని ఇష్టపడే వ్యక్తులు అయ్యారు. సో చెప్పొచ్చు ఏంటంటే అరే ఆ ఎరాలో నుంచే మనం ఒక స్టార్గా వచ్చాము, సో హ్యాపీ అన్నట్టు. సో ఇంకో 2 minutes తీసుకుంటాం మీ టైమ్. జస్ట్ 2 more questions. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లవ్ స్టోరీ ఏదైనా మూవీకి రిజెంబ్లెన్స్ ఉంటుందా, ఏదైనా ఒక మూవీకి అనిపించింది ఎప్పుడైనా? ఏం లేదు, అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు. ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ, బట్ అందరికి గ్లాడ్ ఏంటంటే అది లవ్ స్టోరీ లాగా. బట్ నేను ఐ సెలెక్టెడ్ మై ఓన్ చాయిస్, అంటే నేను సెలెక్ట్ చేసుకున్నాను తినైతే నాకు బాగుంటుంది అని. దాంట్లో హార్డ్ వర్క్ చేశాను, వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి. ఎందుకంటే పెద్దవాళ్ళు చేసే ప్రాసెస్ని నేను డైరెక్ట్గా నేనే చేసుకున్నాను. నేనే వెళ్ళి నేనే మాట్లాడి ఆ తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్స్ అన్నీ ఉంటాయి కదా ఒక అమ్మాయి నుంచి. సో అలాంటి దాంట్లో వీ కెన్ సే ఇట్ హాస్ వన్ కైండ్ ఆఫ్ లవ్. సో లవ్ అంటే డెఫినేషన్ మనం సినిమాలకు తిరిగాము, అక్కడ తిరిగాము, ఆ తర్వాత ఒక 6 నెలల సంవత్సరం తర్వాత అలా కాదు. లవ్ విచ్ ఐ సెలెక్టెడ్, అరే తినైతే బాగుంటుంది అని లవ్ చేశాను. ఆ లవ్ తోటే నేను వెళ్ళి వాళ్ళని అడగడము, అండ్ వాళ్ళు కూడా తర్వాత కొన్ని రోజుల తర్వాత యాక్సెప్ట్ చేయడం, వాళ్ళ పేరెంట్స్ కూడా, అండ్ అందరి సమక్షంలోనే వెళ్ళడం. ఇట్ వాజ్ లైక్ సో కంపానియన్ అనేది లైఫ్ టైం ఉండే వ్యక్తి. సో అలాంటి వాళ్ళని మనకు నచ్చిన వాళ్ళని మనం చేసుకోవడంలో వచ్చే కిక్ ఏంటి సార్? అంతే కదా, ఆ కిక్కే వేరు. ఇప్పుడు నాకు ఇంట్లో వాళ్ళు చదువుకోమంటారు, సరే చదువుతూ ఉంటాము, కానీ మనకి ఇష్టమైంది ఈ డాన్స్ అనేది. సో ఈ డాన్స్లో నాకు ఇష్టమైన చాయిస్లో నేను ఇందులో గెలవగలను అని చిన్నప్పటి నుంచి నేను ఒక సెల్ఫ్ థాట్ తోటి ఎక్కడ కూడా నా లైఫ్ని డిస్టర్బ్ చేసుకోకుండా ఒక పాత వెళ్తున్నప్పుడు ఎక్కడో ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ లేకుండానే ఒక ఛాన్స్ కొట్టి ప్రూవ్ చేసుకున్నప్పుడు అప్పుడు వీళ్ళకి నమ్మకం కుదురుతుంది. ఓకే వీడు వెళ్ళే చాయిస్ కరెక్ట్ ఉంది, వీడు దాన్ని పక్కదారులు పట్టించకుండా వెళ్తున్నాడు, సో దీంట్లో కొంచెం ఎంకరేజ్ చేసి మంచి మాటలు చెప్దాం. ఆ మంచి మాటలు చెప్పడం తోటి మనం అలా 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 అని ఇంతవరకు ఈ స్టేజ్ వరకు ఇంత పేరుతో వచ్చాం. సో ఆబ్వియస్గా ఏంటంటే మనకి ఇష్టమైనది కంపానియన్ కానీ మనకి ఇష్టమైన లైఫ్ స్టైల్ కానీ మనం ఎంచుకుంటే డెఫినెట్గా అందులో షైన్ అవుతాం అనేది నా నమ్మకం. ఇంట్లో ఏంటి మాస్టర్ హ్యాపీయెస్ట్ మూమెంట్ లో ఉన్నప్పుడు మ్యామ్ పాట పాడడం మీరు డాన్స్ చేయడం ఇలా ఉంటుందా? అలా ఏం లేదు, మ్యామ్ పాట పాడుతూ ఉంటే మీరు డాన్స్ చేయడం అట్లా ఏం లేదు, కానీ అంతే. అది దానికి అంటే అందరు జనరల్గా ఆట పాట డెఫినెట్గా డాన్స్ అండ్ సాంగ్ అది ఉంటూనే ఉంటుంది, తను హమ్ చేస్తూ ఉంటారు. అండ్ అది నాకంటే నా డాటర్ ఎక్కువ తన ఎనర్జీ లెవెల్స్ అవి చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు మీ డాటర్ ఎటువైపు సార్ ఎక్కువ అడుగులు, అంటే కొరియోగ్రఫీ వైపు అండి, సింగింగ్ వైపు? డాన్స్ సైడ్ స్కూల్లో యాన్యువల్ డేస్ వాటికి డాన్స్ పర్ఫార్మెన్స్లో టక్కని పార్టిసిపేట్ చేస్తుంది, అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటాయి. అలా చూస్తే ప్రజెంట్ అయితే ఇటు ఉంది, లాగేసుకున్నారు. అటు నుంచి వెళ్ళినా కూడా తప్పలేదు, ఏదైనా పర్లేదు. సూపర్ మాస్టర్. అండ్ మీ అల్లు అర్జున్ గారిది ఈరోజు ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది, చూసారా? రాకపోయింది, అసలు క్రేజీ ఉంది. అంటే అల్లు అర్జున్ గారు ఏది చేసినా కూడా ఏదో ఒక లిమిట్ సెట్ చేస్తున్నారు అట్లా. అంటే ఈ మూవీ తర్వాత ఇంకా నెక్స్ట్ లిమిట్ ఏంటి అనేది దాని ఒక ఆ లెవెల్స్ సెట్ చేస్తున్న దాంట్లో సీరియస్లీ అసలు అంటే ఆర్టిస్ట్ అంటే పర్ఫార్మెన్స్తో పాటు మన లుక్స్ కూడా మార్చాలి కదా. ఆ దీంట్లో అల్లు అర్జున్ గారు నెక్స్ట్ లెవెల్ అసలు. ఈజ్ లైక్ షాక్ మీరు కూడా అసలు అదిరిపోయింది. లైక్ యాక్చువల్లీ పుష్ప ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ద లుక్. ఆ సినిమా పేరు ఏముంటుంది, లుక్ ఏముంటుంది అని వెయిట్ ఏమనిపించింది మాస్టర్ మీకు ఆ పేరు వినగానే? రాకా అంటే ఇంకా మాస్. అది యాక్చువల్గా రాకా అని వినంగానే అది అవుట్ అండ్ అవుట్ మాస్ టైటిల్ నాకైతే. అంటే ఇంక అంతకంటే రాగా ఇంకేముంటుంది. ఆ రాకా అనే టైటిల్కి కరెక్ట్ ఆ లుక్ కూడా అది. స్టైలిష్ స్టార్ అన్న పేరుకి ఆయన కొత్త కొత్త స్టైల్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇక్కడ. అన్ని రకాలుగా ఆయన ఐకానిక్ స్టైల్సే కాదు, ఐకానిక్ స్టైల్ కాదు, బట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ అంటే న్యూ వర్జన్స్ తెలుగులో అండ్ టు ద ఇంటర్నేషనల్ లెవెల్. పుష్ప 2 అప్పుడు షాక్ అయ్యారా సార్? అంటే అప్పుడు లేడీ గెటప్, ఐ మీన్ అమ్మవారి గెటప్ అని కాదు, పుష్ప గెటప్ కూడా ఇట్స్ నాట్ నార్మల్ గెటప్. అంటే పుష్పగా తయారవ్వడం కూడా మీరు చూడండి, బయట అల్లు అర్జున్ గారిని
అండ్ సినిమాలో ఫస్ట్ పుష్ప కానీ సెకండ్ గంగమ్మ జాతర గెటప్ వేసినప్పుడు కూడా పుష్ప క్యారెక్టర్ అసలు బయట అల్లు అర్జున్ గారు ఉండే స్టైలిష్ దీనికి డెడ్ ఆపోజిట్ అసలు. అంటే ఇంకా వెరీ నెక్స్ట్ డోర్. అది కూడా నెక్స్ట్ డోర్ ఏంటి, పక్కా బస్తీలు, పక్కా విలేజ్, పక్కా బస్తీలో అవుట్ అండ్ అవుట్ మాస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా. సో యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఈసారి. ఆబ్వియస్గా యాజ్ ఎ ఫ్యాన్, యాజ్ ఎ వెల్ విషర్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ లైక్ ఇంకా నెక్స్ట్ లెవెల్. సూపర్. సో మనం ఆట ప్రమోషన్స్ లో ఉన్నాం కాబట్టి ఇంకో ఆట గురించి కూడా ఒక క్వశ్చన్ అడుగుతాను మాస్టర్. మీరు ఇంత క్రికెటర్స్ మెన్షన్ చేశారు, ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఐపీఎల్ చూస్తున్నాం కదా, చూస్తున్నారా మాస్టర్? మీ ఫేవరెట్ టీమ్ ఏంటి మాస్టర్? ఏది గెలుస్తుంది? ఆబ్వియస్ గా మన ఫేవరెట్ టీమ్ అంటే చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై కూడా నాకు ఇష్టము. అండ్ ఇవన్నిటికంటే కనెక్షన్ కూడా డెఫినెట్ గా హైదరాబాద్ అండ్ డెఫినెట్ గా సన్ రైజర్స్. ఫస్ట్ ఇది అలానే ఉంటుంది, అంటే హైదరాబాద్ సన్ రైజర్స్. తర్వాత ఈ మ్యాచ్ అయినప్పుడు దానికి వెళ్ళిపోతాం, షిఫ్ట్ అయిపోతాం ముంబైకి కానీ లేదంటే సిఎస్కే కానీ. ధోనిని మిస్ అవుతున్నారు మాస్టర్ మీరు కూడా? ఆబ్వియస్ గా ధోని లైఫ్ లాంగ్ ఉంటే కూడా చూసేయచ్చు. అంత బ్యూటిఫుల్ క్యాప్టెన్సీ అండ్ తన స్ట్రాటజీస్ కానీ. అండ్ బికమ్ స్కూల్ ఏదో ఒక పెద్ద ఐడియా తోటే వస్తున్నాడు అన్నట్టే తెలుస్తుంది. ఎక్కువ ఎంత సైలెంట్ ఉంటాడో అంత వైలెంట్గా యూనో ఆ సక్సెస్ వైపు ఉంటుంది. సో ఆబ్వియస్లీ నాకు నా ఫేవరెట్ ఎవరు అని అంటే ఎంఎస్ ధోని అని అంటారు. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా రివీల్ చేయొచ్చా మాస్టర్? అంటే ఇంకోటి ఏంటంటే ఎక్కడ వరకు ఆడాలో కాదు, ఎక్కడ ఆపాలో తెలియాలి. అంటే స్ట్రాటజీని ఎక్కడ ఆపాలి, ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎక్కడ లైఫ్ స్టైల్లో కూడా ఇంకా నాకు అవకాశం ఉంది, నేను కింగ్ని అయిపోయాను కదా అని ఇంకా 3-4 సంవత్సరాలు ఆడుకుంటానని కాకుండా ఎక్కడికక్కడ రిటైర్మెంట్స్ తీసుకుంటూ నెక్స్ట్ లెవెల్ థింకింగ్కి వెళ్ళిపోయారు. సో అది గ్రేట్నెస్. అక్కడే మిస్టర్ కూల్ అండ్ లెజెండ్ థింకింగ్ అనేది తెలిసిపోతుంది. సూపర్. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఏమన్నా రివీల్? ఇప్పుడు రీసెంట్గా వెంకీ కుడుముల గారు పనిచేస్తున్నారు కదా, ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న ఇట్లు అర్జున అని. అండ్ ఇంకోటి మన దుల్కర్ సల్మాన్ గారిది యూఎస్లో ఉంది షూటింగ్, పూజా ఇండియా. అండ్ గోపీచంద్ గారిది, సో ఇవి లండన్లో ఉంది. బట్ ఇవన్నీ జరుగుతున్నాయి. సూపర్ మాస్టర్. సో యాక్చువల్లీ నేను విన్నది ఏంటంటే ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఆట టీఆర్పీ ఎక్కడ తగ్గలేదంట. అసలు దీనికి చేసుకుంటారు. అండ్ ఆట టీఆర్పీ తగ్గదు, ఎందుకంటే వ్యూవర్షిప్ డెఫినెట్గా వచ్చేస్తుంది. ఏంటంటే సరే ఆ ఐపీఎల్ టైంలో పక్క పెట్టినా ఇమీడియట్ చూసేయచ్చు కదా ఎపిసోడ్. ఆ వయసులో అసలు వెనక్కి పోయేది లేదు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం మాస్టర్. Thank you so much. Nice talking to you. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.